Hi friends, welcome to the Biomed Tube channel. ఈ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బయోకెమిస్ట్రీ, హౌ దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ డే టు డే లైఫ్. How can we apply this biochemical knowledge for future research, and how the life is evolved, what is the chemical composition of life, what are the types of bonds that are present in the living systems, how living systems harnesses the chemical energy for their metabolic reactions, అంటే శక్తిని ఎట్లా వినియోగించుకుంటాయి. తర్వాత మనకి chemical reactions, types of chemical reactions, different types of elements in the universe, different types of elements that constitute the living system, and how these different types of elements that are present in the living systems constitutes to form various types of biomolecules. తర్వాత chemical reactions and chemical bonds, intervention of enzymes in biochemical reactions, and application of biochemistry in real life as well as future research. సో ఇంత బ్రాడ్గా మనం ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ మనం స్టడీ చేసినప్పుడు మనకి బయోకెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మెమరబుల్గా ఉంటుంది, త్రూఅవుట్ ద లైఫ్ యూ కాంట్ ఫర్గెట్. సో ఈ ఫౌండేషన్స్ ఆర్ ఫండమెంటల్స్ మనం థరోగా నేర్చుకుంటే బయోకెమిస్ట్రీ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రతి మూమెంట్ దట్ డిపెండ్స్ అపాన్ వేరియస్ బయోకెమికల్ రియాక్షన్స్, ప్రతి మాలిక్యూల్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ కన్స్టిట్యూట్ విత్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యూనివర్స్. సో ఇంత బ్రాడ్ సెన్స్లో మనం సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే మనం డెత్ అనేది ఒక సీరియస్ కన్సిక్వెన్సెస్, చాలా లివింగ్ ఆర్గానిజమ్స్లో డెత్ అనేది ఇన్వెటబుల్ కన్సిక్వెన్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్. సో హౌ కెన్ వి అప్లై దిస్ బయోకెమికల్ నాలెడ్జ్ అండ్ హౌ కెన్ వి రిజాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్, దీస్ టూ ప్రాబ్లమ్స్ అనేది కూడా మన బయోకెమిస్ట్రీ ఫౌండేషన్స్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం రిసర్చ్ బయోబిలిటీని ఎక్స్పోజ్ చేసింది. సో ఈ బేసిక్స్ని మనం ఒక సీక్వెన్షియల్గా క్రోనలాజికల్గా మనం స్టడీ చేసినప్పుడు మనకి ఇదంతా అర్థమవుతుంది. ఫస్ట్ విల్ సీ ద మ్యాటర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద యూనివర్స్. ఇప్పుడు మన కంటికి కనిపించే విషయంలో, సో మనకి కనిపించే బోర్డు కానీ, పర్సనల్ నెయిమ్ కానీ, పెన్ కానీ, ఈ స్పాంజ్ కానీ, ఈ బాల్స్ కానీ, ఈ కెమెరా కానీ, ప్రతిదీ కనిపించే ప్రతి వస్తువు, ప్రతి ఇన్స్ట్రుమెంట్, ప్రతి లివింగ్ ఆర్గానిజం కన్స్టిట్యూట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. మొత్తం యూనివర్స్లో దెర్ ఆర్ 110 to 118 ఎలిమెంట్స్. అయితే ఈ 110 ఎలిమెంట్స్ స్పెసిఫిక్గా 110 ఎలిమెంట్స్లో ఎక్స్క్లూజివ్గా దెర్ ఆర్ 26 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ 26 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ డీటెయిల్డ్గా సపరేట్ క్లాస్ చేస్తాను. సో ఫస్ట్ విల్ కంపేర్ టు 26 types of elements and how these 26 types of elements combine to form different types of biomolecules. So ఈ 26 types of elements they combine to form carbohydrates, proteins, nucleic acids, lipids, vitamins and minerals. సో మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా నుంచి అడ్వాన్స్డ్ హైలీ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్ వరకు మనం తీసుకుంటే ఈ 6 రకాల బయోమాలిక్యూల్స్తో కన్స్టిట్యూట్ అయ్యాయి. 6 రకాల బయోమాలిక్యూల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ప్రతి లివింగ్ ఆర్గానిజంని, ప్రతి స్పీషియస్ని డిసైడ్ చేసేది ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ
critical role in the diversity of living systems. ఇక్కడ మనకి యూనిటీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ అండ్ డైవర్సిటీ ఆఫ్ కెమికల్ కంపోజిషన్. యూనిటీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ అంటే లివింగ్ సిస్టమ్స్ లో ఉన్న సమైక్యత ఏంటి, యూనిఫికేషన్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద బయోమాలిక్యూల్స్ that are present in the living systems and how these biomolecules decides the variations in every individual or between two species. Any species తీసుకున్నా సరే లేదంటే every individual తీసుకున్నా సరే మాలిక్యులర్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో మాలిక్యులర్ వేరియేషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అంటే ఇక్కడ రెండు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి నంబర్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ and sequence of biomolecules. సో ఈ రెండింటి బేస్ మీద మన లివింగ్ సిస్టమ్స్ అనేది, లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. బట్ ఫండమెంటల్ లెవెల్ చూసుకుంటే కనుక ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ విత్ దీస్ 6 types of molecules. ఈ అంటే కొంతవరకు కార్బోహైడ్రేట్స్ కొంత వేరియేషన్ డిసైడ్ చేయడానికి ఉంటుంది, తర్వాత లిపిడ్స్ కూడా కొంత వేరియేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం దే డోంట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ఇండివిజువల్ వేరియేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, బట్ దే హ్యావ్ ద రోల్ ఇన్ ద బయోకెమికల్ రియాక్షన్స్. దే ఇన్వాల్వ్ ఇన్ బయోకెమికల్ రియాక్షన్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా, విశ్వంలో 110 నుంచి 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 110 నుంచి 118 ఎలిమెంట్స్ లో కూడా 26 types of elements combined from 6 types of biomolecules. ఆ 6 types of biomolecules లో కూడా ప్రతి లివింగ్ ఆర్గానిజం కి, ప్రతి లివింగ్ ఇండివిజువల్ కి వేరియేషన్ డిసైడ్ చేసింది ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. సో ఈ 4 మాలిక్యూల్స్ లివింగ్ ఆర్గానిజం ని ఒక యూనిక్ ప్రాపర్టీని ఇంపార్ట్ చేస్తాయి. అంటే సైజ్ అండ్ షేప్ కానీ లేదంటే మెటబాలిక్ రియాక్షన్స్ రేట్ కానీ డిసైడ్ చేస్తాం. నౌ కమింగ్ టు ద కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ బాండ్స్. సో మనకి ఇక్కడ యూనివర్స్ లో మొత్తం there are 4 types of chemical bonds. One is ionic bond, anion bond, covalent bond, coordinate covalent bond, coordinate covalent bond. తర్వాత weak interactions like hydrogen bonds, weak interactions like hydrogen bonds, van der Waals forces, తర్వాత salt bridges, van der Waals forces and salt bridges. సో మనకి ఓవరాల్గా కెమికల్ రియాక్షన్స్ యూనివర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. బట్ లివింగ్ సిస్టమ్స్లోకి వచ్చేటికి కోవలెంట్ బాండ్ ఇస్ అ ప్రిడామినెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అనేది లేకపోతే యూనివర్స్లో లివింగ్ సిస్టమ్స్ ఎగ్జిస్టెన్సే కష్టమైంది. సో అంత క్రిటికల్ and important role is there with the covalent bond in the living systems. Now coming to the intervention of enzymes in biochemical reactions. For example, మనకి ఏదైనా మనం వుడెన్ ప్రెస్ తీసుకొని మనం కాల్చినప్పుడు మనకు వచ్చేది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఆక్సిజన్ అంటే డికంపోజ్ అయిపోతుంది, ఎలిమెంటల్ ఫార్మ్ డికంపోజ్ అవుతుంది. బట్ with the intervention of enzymes in biological system మనకి ఆ రియాక్షన్స్ అన్ని అంటే 100 degrees దగ్గర జరిగే రియాక్షన్స్ అన్ని ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ ఇస్ లోవర్డ్ విత్ ద ఎంజైమ్స్. సో స్పెసిఫిక్ గా ఎంజైమ్స్ లో కూడా ఈ వీక్ ఇంటరాక్షన్స్, van der Waals ఫోర్సెస్, హైడ్రోజన్ బాండ్, సాల్ట్ బ్రిడ్జెస్, ఈ స్పెసిఫిక్ గా ఈ వీక్ ఇంటరాక్షన్స్ దే హావ్ ఎనార్మస్ ఇంపాక్ట్ ఆన్
రీస్ట్రక్చర్ ఆర్ రీడిజైనింగ్ ఆఫ్ కెమికల్ బాండ్. అంటే కెమికల్ బాండ్ డీనేచర్ చేసి మళ్ళీ న్యూ కెమికల్ బాండ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఏజెంట్స్, biological reactions that are occurred in the crude or early earth atmosphere has a revolutionary change in their chemical reactions and expansion of chemical reactions and diversity of chemical reactions. So chemical reactions diversity ni, chemical reactions consume అయ్యే ఎనర్జీని సేవ్ చేస్తూ డైవర్సిటీని ఎన్హాన్స్ చేస్తూ అసలు ఇవల్యూషన్కి బేసిక్ ఫౌండేషన్ అయిపోయింది ఎంజైమ్స్. సో మనం బ్యాక్టీరియా నుంచి తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ వరకు దే హ్యావ్ సర్టన్ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లైకాలసిస్ తీసుకున్నాం. గ్లైకాలసిస్లో బ్యాక్టీరియాలు ఉంది, యానిమల్స్లో ఉంది, ప్లాంట్స్లో ఉంది. సో ఈ యూనిటీ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఎంఫసైజ్ ద కెమికల్ యూనిటీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్. ఇక్కడ ఒక పాయింట్ చాలా అర్థం చేసుకోవాలి, చాలా క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం లివింగ్ సిస్టమ్ని ఒక యూనిఫైడ్ అప్రోచ్తో మనం స్టడీ చేస్తాము, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద కాంప్రహెన్సివ్ ఐడియా ఆన్ లివింగ్ సిస్టమ్స్ అండ్ వీ విల్ అప్లై దిస్ బయోకెమికల్ నాలెడ్జ్ ఫర్ ఫ్యూచర్ రీసెర్చ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ ద లైఫ్ వాజ్ ఇవాల్వ్డ్ అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కూడా మనకు తెలుసు, అర్థమవుతుంది. సో మళ్ళీ లైఫ్ని ప్రిమిటివ్ సెల్ మనం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. బయోకెమికల్ నాలెడ్జ్ అనేది కెమికల్ కంపోజిషన్ తెలిసింది, టైప్స్ ఆఫ్ బాండ్స్ తెలిసింది, తర్వాత హౌ టు లోవర్ ద యాక్టివేషన్ ఎనర్జీ అనే విషయం తెలిసింది. అప్లికేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి థర్మోడైనమిక్స్లో, బయోలాజికల్ థర్మోడైనమిక్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అవి కూడా డీటెయిల్గా నేను సపరేట్ క్లాస్ చేస్తాను థర్మోడైనమిక్స్ మీద. బట్ ఇన్ దిస్ క్లాస్ విల్ కంపేర్ టు ద అప్లికేషన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో అప్లికేషన్స్ మనం చూసినప్పుడు ఫస్ట్ మనకి అప్లికేషన్ ఏంటంటే, కెన్ వి డిఫరెన్షియేట్ ద లివింగ్ సిస్టమ్స్ విత్ ద యూనివర్స్? సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. కెన్ వి డిఫరెన్షియేట్ ద లివింగ్ సిస్టమ్స్ విత్ ద సరౌండింగ్ ద యూనివర్స్? సో ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే యూ హ్యావ్ టు కంపేర్ ద యూనివర్సల్ కెమికల్ కంపోజిషన్ and chemical composition of living systems. This is the first application of biochemistry. Now, the chemical reactions that were occurred in the initial days of Earth and how these chemical reactions are enclosed in the lipidoid skin. How this separated vesicle that carries the primordial soup in which the chemical reactions are occurring and how this primitive cell is evolved into advanced human being. అంటే మనకి యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రిమిటివ్ సెల్ నుంచి ప్లాంట్స్ సెల్ ఇవాల్వ్ అయ్యి యానిమల్ సెల్ ఇవాల్వ్ అయ్యి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం బయోకెమిస్ట్రీ ఫౌండేషన్స్ అని చాలా అవసరం. తర్వాత మెడికల్ సైన్సెస్లో బయోకెమిస్ట్రీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక మెడిసిన్ ఉంటుంది, ఒక మెడిసిన్ ద మెకానిజం ఆఫ్ ఇంటరాక్షన్ విత్ రిసెప్టర్ అండ్ హౌ దిస్ ఎఫికసీ ఆఫ్ దిస్ డ్రగ్ విత్ రిసెప్టర్ అండ్ ఎవిడిటీ ఆఫ్ ది డ్రగ్ అండ్ కైనటిక్స్ ఆఫ్ డ్రగ్ రియాక్షన్స్, తర్వాత మనకి రికవరీ రేట్ ఎట్లా ఉంటుంది, దాని డోసేజ్ ఎంత. సో ఇవన్నీ బయోకెమిస్ట్రీ ఫౌండేషన్స్ మనకి అర్థమైతే కనుక ఇవి అర్థమవుతాయి. సో ఇంత బ్రాడ్ అప్లికేషన్ ఆఫ్ బయోకెమిస్ట్రీని మనం ఈ ఫౌండేషన్స్ కనుక మనం నేర్చుకుంటే రియల్ లైఫ్లో అప్లై చేయొచ్చు, మనం క్వశ్చన్ చేసి ఆన్సర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో బయోకెమిస్ట్రీ అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫీల్డ్ ఇన్ ద యూనివర్స్ విచ్ హ్యాస్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఇన్ ద రీసెర్చ్, ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్, ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ అండ్ రీసింథసిస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనకి ప్రిమిటివ్ సెల్ కెమికల్గా ఫామ్ అయింది అనే ఫండమెంటల్ థియరీ ఉంది. సో ఈ ఫండమెంటల్ థియరీని రిలీజియస్ సిస్టమ్స్ అడ్వకేట్ చేయాలి. భూమి మీద ప్రిడామినెంట్గా 3-4 రకాల రిలీజన్స్ ఉన్నాయి. సో రిలీజన్స్ దే ఆర్ కంపేర్డ్ టు దేర్ ప్రొవిన్షియల్ ఏరియాస్. అంటే మనకి
హిందూయిజం తీసుకుంటే ఇట్ ఇస్ కంపేర్ టు 2 or 3 కంట్రీస్, అండ్ క్రిస్టియానిటీ తీసుకుంటే ఒక 60% ఆఫ్ కంట్రీస్ కంపేర్ అయింది. తర్వాత ఇస్లాం తీసుకుంటే అరబ్ కంట్రీస్కి కంపేర్ అయింది. ఆల్ దీస్ రిలీజియన్స్ దే ఎక్స్ప్లెయిన్ ద లివింగ్ సిస్టమ్స్ విత్ ఇన్ దేర్ హ్యాబిట్స్. అంటే అపరెంట్గా చెప్తాయి దేవుడు సృష్టించాడు, సో విశ్వానికి దేవుడు ఒకడే, మా మతం దేవుడు ఒకడే అని చెప్తాయి. అట్ ద సేమ్ టైం దే ప్రొవోకేట్ అండ్ దే ఇన్వెస్టిగేట్ లాట్ ఆఫ్ violence in the society, and they create lot of disturbance in the society. So for their domination, ఇంకా టోటల్గా ఏంటంటే ఓవరాల్గా ఈ రిలీజియస్ పర్పస్ ఏంటంటే దే ఆర్ మెట్ ఫర్ ఓన్లీ మనీ. ఇప్పుడు అజ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తూ, ప్రజల్లో అజ్ఞానంలో ఉంచుతూ, సైంటిఫిక్ నాలెడ్జ్ని గెయిన్ చేయకుండా హ్యాంపర్ చేస్తూ, కేవలం కొంతమంది డబ్బు కోసం రిలీజియన్ని స్ప్రెడ్ చేస్తారు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సూపర్స్టిషన్స్. సో బయోకెమిస్ట్రీ ఇక్కడ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసింది. అంటే విశ్వం ఎలా ఏర్పడింది, జీవం ఎలా ఏర్పడింది, తర్వాత విశ్వంలో ఉన్న కెమికల్ కంపోస్ట్ ఏంటి, జీవంలో ఉన్న కెమికల్ కంపోస్ట్ ఏంటి, ఇప్పుడు జీవం తయారు చేయొచ్చా, ఇప్పుడు ఈ జీవాన్ని వేరే గ్రహంగా తీసుకెళ్ళొచ్చా అనే ఇన్ని క్వశ్చన్స్కి బయోకెమిస్ట్రీ పరిష్కార మార్గాలు చూస్తుంది. సో అందుకే బయోకెమిస్ట్రీ బేసిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు దాన్ని అప్లై చేసినప్పుడు లివింగ్ సిస్టమ్ని యూనివర్సలైజ్ చేయొచ్చు. సో ఇంత బ్రాడ్ అప్లికేషన్ ఉన్నప్పుడు, మనకి బ్రాడ్ అప్లికేషన్తో మనం స్టడీ చేసినప్పుడు బయోకెమిస్ట్రీ చాలా ఈజీగా అవుతుంది. సో రియల్ లైఫ్లో అప్లై చేయొచ్చు. సో ఇనార్మస్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో డెఫినెట్గా మనం చాలా మందిని, ఒక కామన్ మ్యాన్ని అడ్రస్ చేస్తూ ఈ లెక్చర్ చెప్దామని ప్లాన్ చేశాను. సో ఇదంతా మనకి కెమికల్ కంపోజిషన్ కానీ, ఎలిమెంటల్ కంపోజిషన్ కానీ, యాటమ్స్ కానీ, అటామిక్ స్ట్రక్చర్ కానీ, కెమికల్ బాండ్స్ కానీ మనం 8th క్లాస్ నుంచి స్టడీ చేస్తున్నాం. సో ఈవెన్ పీసీ వరకు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి ఈ బేసిక్ అప్లికేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టు బయాలజికల్ సిస్టమ్స్ అనేది కొంత గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి, గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ క్లాసెస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ దేర్ అప్లికేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.